వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 6 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ 6 ఎకరాల వ్యవసాయ భూమి హైవే నుండి కేవలం 2 నుండి 3 కిలోమీటర్ల దూరం, త్రిబుల్ ఆర్ మార్కింగ్ దగ్గర నుండి 5 నుండి 10 కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్లో ఉంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర నుండి 60 నుండి 65 కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసారనుకోండి, ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలోనే ఇస్తానండి. విత్ ప్రైస్ కూడా చెప్తాను. నేను చెప్పడంలో ఏదైనా మిస్ అయిపోయినా, ఈ ప్రాపర్టీ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకున్నా, ఈ ప్రాపర్టీ గురించి కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ గురించి కూడా తెలుసుకోవాలనుకున్నా, లీస్ట్ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ గురించి కూడా తెలుసుకోవాలనుకున్నా, పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేశారనుకోండి, ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మా దగ్గర ఏంటంటే శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, ఈ 3 హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము. ఈ 3 హైవేలలో హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ చూపెట్టగలుగుతామండి. అండ్ హైదరాబాద్కి దగ్గరలో కావాలన్నా చూపిస్తాం. హైదరాబాద్ నుండి కొంచెం దూరమైన పర్వాలేదు, కొంచెం రేట్ తక్కువలో కావాలన్నా ఆ ఏరియాలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఒకవేళ మీరు చూస్తానంటే దగ్గరుండి ప్రాపర్టీ చూపించి, ఆ ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా 1954 నుంచి పహనీస్ కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ, ప్రాపర్టీకి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ లీగల్గా వెరిఫై అయిన తర్వాతనే మేము ప్రాపర్టీ అయితే డీల్ చేయగలుగుతామండి. అండ్ మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అని అప్లోడ్ చేస్తుంటాం. కొంతమంది ఏంటంటే ఇప్పుడు చూసిన మీరు ర్యాండమ్గా వస్తుంటాయి మన ఛానల్, అన్ని చాలామంది ఎవరెవరో ఏదేదో పెడుతుంటారు. సో ర్యాండమ్గా వస్తుంటాయి. ఒక్కసారి మా వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చింది, మాతో ట్రావెల్ చేయండి, చూడండి. మేము ఇంకా అంటే మాతో మీకు జెన్యూనిటీ అనిపించింది అనుకో మాతో ట్రావెల్ చేయండి. లేదు అనుకుంటే ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి చూడడం వల్ల ఇబ్బంది ఏం కాదు కదా. ప్రాపర్టీ చూస్తున్నాం, కోట్లలో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ప్రాపర్టీ చూడాలనుకుంటున్నప్పుడు 1-2-3 సార్లు విజిట్ చేయాలి. సో మనం కంపేర్ కూడా చేసుకోవాలి, మన రేట్లు కూడా కంపేర్ చేసుకోవాలి. సాగర్ హైవేలో ఎంత ఉంది, శ్రీశైలం హైవేలో ఉంటుంది, విజయవాడ హైవేలో కూడా కంపేర్ చేసుకొని ఎక్కడ డెవలప్ అవుతుంది, సో ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది, సో ఏమేమి డెవలప్మెంట్స్ అవన్నీ చూసుకొని ప్రాపర్టీ కొనాలండి. ఏదో గుడ్డిగా వెళ్ళి తక్కువ రేట్లో దొరుకుతుందంటే కొనేయవద్దు. తక్కువ రేట్లో కొన్నా కానీ అక్కడ ఏదో లూప్ హోల్స్ ఉంది కాబట్టి ఆయన తక్కువ రేట్లో అమ్ముతున్నాడు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, హైదరాబాద్లో కూడా హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ సేల్ అవుతున్నప్పుడు ఆ ప్లాట్కి ఏదో పేపర్ లేకపోవడము, ఆ ప్లాట్కి ఇంకో ఎవరో కబ్జాలో ఉండడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదున్నా కానీ ప్రాపర్టీని డీల్ చేసేటప్పుడు కూడా మీడియేటర్ కూడా చాలా అవసరం అండి. మీడియేటర్ లేకుండా ఏదో మీడియేటర్ని పక్కన జరిపేసి ప్రాపర్టీ కొనుక్కుందామంటే కూడా అది కూడా మీకు ప్రాబ్లమే. ఎందుకంటే మీడియేటర్ లేకుండా ఏ పని కాదండి. సో మీడియేటర్ అన్నీ చూసి పెడతాడు. మీరు అతనికి డబ్బులు ఇస్తున్నారు, అతనికి కమిషన్ ఇస్తున్నారు కాబట్టి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసి మాత్రమే అది కూడా దమ్మున్న లీడరే అండి. దమ్మున్న మీడియేటర్ మాత్రమే పని చేయగలుగుతాడు. ఏదో చదువురానోడు ఏలిముద్రగాడు కూడా మీడియేటర్ పనులు చేస్తున్నారు ఈ కాలంలో. సో వాళ్ళు ఏంటంటే కమిషన్ వచ్చిందా, మనం బయటపడ్డామా, వాళ్ళు ఎక్కడన్నా పోనీ అన్నట్టు ఆలోచిస్తారు. సో ఇక్కడ చదువుకున్న మీడియేటర్స్ ఏంటంటే అన్ని రకాలుగా ఆలోచిస్తాడు అనమాట. సో ఈ పేపర్ ఉందా లేదా, ఆ పేపర్ ఉందా లేదా, సో ఇది లీగల్గా వెరిఫై అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. అదే కొంతమంది ఏంటంటే ఇలా దొరుకుతారు కాబట్టి మీరు చూసుకొని తీసుకోవడం బెటర్. సో ఈ ప్రాపర్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 6 ఎకరాలు. ఈ 6 ఎకరాలు సాగర్ హైవేలో ఉంటుందండి. సో ఈ ఫ్యూచర్ సిటీ ఉంది కదా, ఈ ఫ్యూచర్ సిటీ నియర్ బై ఉంటుందండి. ఈ ఫ్యూచర్ సిటీ నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ ఉంటుంది. సో ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఆ ప్రాపర్టీ మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. హైవే నుండి 2 నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి సో ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా 60 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. 60 lakhs per acre అయితే చెప్తున్నారండి. చాలామంది ఏంటంటే ప్రైస్ చెప్పగానే అంత ప్రైస్ ఉందా, ఎంత ఉందా అని చెప్పేసి అంటుంటారు. మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే పోయేదేం లేదు కదా. ఒకసారి ప్రాపర్టీ కొంటున్నప్పుడు 10 సార్లు విజిట్ చేసినా తప్పులేదండి. సో ఇమీడియట్లీగా ఎవరో ఒకళ్ళు కింద కామెంట్లు కొట్టేస్తారు, అంత రేటా, అంత టూ హై, అది ఇది అని మాట్లాడతారు. ఇప్పుడు హైదరాబాద్లో మన హౌసెస్ ఉంటాయండి. ఒకప్పుడు మనం 2,500కో, 5,000కో, 10,000కో తీసుకుంటాం. ఈరోజు 70,000, 80 లక్షల రూపాయలకు గజం చొప్పున అయింది. మరి వాళ్ళు ఇవ్వచ్చు కదా, అదే 2,500కు, అదే 3,000కు గజం చొప్పున ఇచ్చేయవచ్చు కదా. అప్పుడు ఇయ్యరు. ఒకసారి ఆలోచించండి. ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా అన్ని విధాలుగా చెక్ చేసుకునే ప్రాపర్టీ కొనాలండి. సో మన దగ్గర పెరుగుతున్నాయి కాబట్టి పక్కన కూడా పెరుగుతుందని చెప్పేసి అనుకోవాలి. సో ఇక్కడ పెరగదు, అక్కడ పెరుగుతుంది అని చెప్పేసి మాత్రం ఏ రోజు అనుకోవద్దండి. ఒకవేళ ప్రాపర్టీ కొనాలనుకుంటే మీరు ఇమీడియట్లీగా సెర్చ్ చేయండి. ఏదైనా బెస్ట్ మీడియేటర్ దొరికితే